వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ వినాక్. సో చాలామంది న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఒక పేరులో బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 6 కనుక ఉంటే పాజిటివ్స్ ఏముంటాయి, నెగిటివ్స్ ఏముంటాయి, అండ్ న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎలాంటి చేంజెస్ మనం చూసే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నాను. సో 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు అంటే 1, 10, 19, 28 వీళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పాను. సో ఈ 1 సిరీస్లో కూడా డిఫెక్ట్ ఉండేవి కాంబినేషన్స్ 2 ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేట్, మంత్, ఇయర్ కూడితే 1లో 1/1 రావచ్చు, 1/2 రావచ్చు, 1/3 రావచ్చు, 1/4, 1/5, 1/6, 1/7, 1/8 అండ్ 1/9. సో 1లోనే 9 రకాల సబ్ డివిజన్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ డేట్ తీసుకోవాలి, మంత్ తీసుకోవాలి, ఇయర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 19th June 1970 రాహుల్ గాంధీ గారు. 19 అంటే 1, జూన్ అంటే 6, 1970 మొత్తం కూడితే బర్త్ నంబర్ 1 అండ్ డెస్టినీ నంబర్ 6. బర్త్ నంబర్ 1 అద్భుతం. సో నేను ఏం చెప్పాను, 1 అంటే సన్, 1 అంటే సూర్యుడు, లీడర్. సో ఇతను ఏం చేసినా కలిసి వస్తుంది, డామినెంట్గా ఉంటాడు, భయం తెలీదు, ధైర్యవంతుడు, 10 మంది వెనకడిగేసినా ముందడిగేసేవాడు 1. సో 1 అంటే సూర్య భగవానుడు అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ లాంటి కాంబినేషన్ తీసుకుంటే 1/6 వస్తే ఈ 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు. ఈ 1కి 6కి పడదండి. సో అందువల్ల 54 ఏళ్ళు వచ్చినా మ్యారేజ్ కాలేదు. ఆయన డ్రీమ్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని డ్రీము. 1 అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి వేస్తున్నారు. సో అతని డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే ఇది 16లో ఉండడం ఒక డిఫెక్ట్. రాహుల్ గాంధీ పేరులో 13వ నంబర్ రావడం ఇంకొక డిఫెక్ట్. 13 అంటే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. సో రీసెంట్గా నేను ఇలాంటి 1/6 కాంబినేషన్ ఒక అబ్బాయిని చూశాను. 16 years. హీ మెట్ విత్ ఏ మేజర్ యాక్సిడెంట్. సో స్కూల్ నుంచి దాటుతుంటే ఆటో గుద్దింది, కాలు 2 ముక్కలైంది. సో 2 దగ్గర ప్లేట్లు వేసి ఫిక్స్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ఆ అబ్బాయి 1 year బెడ్ మీదే ఉన్నాడు. సో వాళ్ళ పేరెంట్స్ వచ్చి నన్ను కలవడం జరిగింది. అతని పేరులో 16వ నంబర్ విక్రమ్, అబ్బాయి పేరు VIKRAM. సో ఆయన పుట్టింది 1/6. ఆయన పేరు 1లో ఉండకూడదు, 6లో ఉండకూడదు. చాలామంది ఏమంటే డేట్ ఆఫ్ బర్త్ పేరు ఉండాలనుకుంటున్నారు. 1లో పుడితే 1వ నంబర్, 2లో పుడితే 2వ నంబర్, 3లో పుడితే 3వ నంబర్. 28న పుట్టారు ఎన్టీ రామారావు గారు. ఆయన పేరులో 27 చార్లిన్, 38 కబార్. 28 అంటే 1, 38 అంటే 2. మళ్ళీ ఏం కాంబినేషన్. ఆయన పుట్టిన 28 మేకి చూడాలి. ఇక్కడ నాన్నగారు ఒక 14 ఏళ్ళు రీసెర్చ్ చేసి ఏ డేట్లో పుట్టిన వాళ్ళు పేరు ఎలా ఉండాలి అంటే 1/6లో పుట్టిన వాళ్ళు బతకూడదా, 1/6లో ఉన్న వాళ్ళు ఎదగకూడదా, దానికి విరుగుడు ఉంది. ఈ 1/6లో పుట్టిన వాళ్ళ పేరు ఎన్ని అక్షరాల్లో ఉండాలి, ఇది డేటు, మంత్, ఇయర్ బట్టి నాన్నగారు ఒక రికార్డ్ చేశారు. దాన్ని నేను ఫాలో అవుతాను. సో ఈ అబ్బాయికి నేను కరెక్షన్ ఇవ్వడం జరిగింది, విక్రమ్కి. ఇంకా నాకు తెలిసి నేను ఇచ్చిన కాంబినేషన్, నేను ఇచ్చిన లక్కీ స్టోన్స్ వాడడం వల్ల లైఫ్ లాంగ్ ఆ అబ్బాయికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ రావు. ఈ 1/6లో పుట్టిన వాళ్ళకి విపరీతమైన ప్రేమ, విపరీతమైన కోపం, ఎడ్యుకేషన్లో బ్రేక్స్ వస్తాయి. వీళ్ళు ఏది స్టార్ట్ చేసినా, ఒక కంపెనీ స్టార్ట్ చేశారనుకోండి, మధ్యలో వరకు వెళ్ళి మధ్యలో ఆ కంపెనీని వీళ్ళు బయట వచ్చేయాల్సి వస్తుంది. లాభాలు తీసుకునే టైంలో వీళ్ళు బయట రావాలి, నష్టపోవాలి. భార్యాభర్తల సంబంధాలు బాగుండవు 1/6లో. అండ్ ఆరోగ్యం బాగుండదు, డబ్బు అస్సలు నిలబడదు. సో ఈ మీ పిల్లవాడు 1న పుట్టుంటే సంతోషమే, బట్ 1/6 కాంబినేషన్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. సో అందరూ కూడా మీ పిల్లవాడు 1లో పుట్టుంటే తేదీ, నెల, సంవత్సరం కూడండి. కూడినాక 1/1 వస్తే ఓకే, 1/2 వస్తే ఓకే. 2 కాంబినేషన్స్ 1 సిరీస్లో బ్యాడ్ అండి. ఒకటి 1/8 బ్యాడ్, ఒకటి 1/6 బ్యాడ్. ఈ 2 కాంబినేషన్స్లో ఉన్నవాళ్ళు వెంటనే పేరులో కరెక్షన్స్ చేసుకోవాలి. ఈ వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు పేరు 6 అక్షరాల్లో ఉండకూడదు,
15 అక్షరాల్లో ఉండకూడదు, 8 అక్షరాల్లో లేకపోతే మంచిది. సో గ్రీన్ బట్టలు అవాయిడ్ చేస్తే మంచిది. ఒక రూబీ మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో వేసుకుంటే చాలా చాలా మంచిది. చాలామంది నేను కరెక్షన్స్ చేసుకుంటామండి, స్టోన్స్ వాడము. అదృష్టాన్ని ఇచ్చేది అంటే ఇప్పుడు నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకే, అంతే కదా. ప్రాణం లేకపోతే రెండో రోజే తీసేస్తారు. సో ఈ మనిషికి ప్రాణాన్ని ఇచ్చేది, నిలబెట్టేది, ముందు తీసుకెళ్ళేది లక్కీ స్టోన్ మాత్రమే. సో లక్కీ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయకండి. సో లక్కీ స్టోన్ వేసుకోదలుచుకోలేదు అనుకోండి, నేమ్ కరెక్షన్స్ చేసుకోవద్దండి. సగం సగం పూజలు, సగం సగం వ్రతాలు వల్ల ఫలితం ఉండదు. లక్కీ స్టోన్ వేసుకోవాలి, లక్కీ నంబర్ వాడాలి, సెల్ ఫోన్ నేను చెప్పిన నంబర్ వాడాలి, సంతకం నేను చెప్పినట్టు చేస్తేనే లైఫ్ బాగుంటుంది. సో 1 సిరీస్లో పుట్టి ఉంటే నేను చెప్పిన జాగ్రత్తలు చూడండి. ఒకవేళ 1/6లో ఉన్నా 1/8లో ఉన్నా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవడానికి ట్రై చేయండి, మణికొండలో అందుబాటులో ఉంటాను. నేరుగా రాలేము అన్నప్పుడు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో ఒక అక్షరం మార్చి చక్కటి ఫలితాలు వచ్చేలాగా నేను గైడ్ చేస్తాను. స్క్రీన్లో కనిపించే 7 నంబర్స్లో ఏ నెంబర్ కాల్ చేసినా మీకు అపాయింట్మెంట్ గైడ్ చేస్తారు. సో ప్రోగ్రామ్ చూశారు కదా. న్యూమరాలజీ అనేది ఒక పవర్. పేరులో మంచి వైబ్రేషన్స్ ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది. దేవుడైతే ఎవరిని కష్టపడమని బాధపడమని భూమి మీద పంపించలేదండి. ఒకరు కోట్లు సంపాదిస్తున్నారు, ఒకరు 100లకు కూడా కష్టపడుతున్నారు. ఎవరి పేరులో వైబ్రేషన్ బాగుంటే వాళ్ళు గెలుస్తారు. అందరూ గెలవాలని నా ఉద్దేశం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా, మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇస్తాను. దయచేసి ఒక పేరే పెట్టండి సార్. చాలామంది 4-5 పేర్లు పెట్టి 5 నెలల తర్వాత తీసుకుంటాం, 6 నెలల తర్వాత తీసుకుంటాం. మీరు వెంటనే కరెక్షన్ చేసుకుంటాము అన్నవాళ్ళు మాత్రమే పేర్లు పెట్టండి. నెక్స్ట్ మంత్ చేసుకుంటామని నెక్స్ట్ మంత్ పెట్టండి. ఓపెన్ చేసేసి పేరుని 2 నెలలు 3 నెలలు 4 నెలలు పెట్టుకోవడానికి లేదు. సో మీ ఫుల్ నేమ్, కాలిగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి పెట్టండి. వీలైతే సంతకం, సిగ్నేచర్ కూడా. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్కి పెట్టండి 9121685513. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్లో రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు, బాగుంది, కరెక్షన్ అక్కర్లేదని చెప్తాను. మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది, ఆ రాంగ్ నంబర్ వల్ల లైఫ్ ఎలా ఉంటుంది క్లియర్గా చెప్తాను. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవడానికి ట్రై చేయండి. మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో అందుబాటులో ఉంటాను. ప్రయర్ అపాయింట్మెంట్ విత్ టైం మాత్రమే రావాలి. నేరుగా వస్తే అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా 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 కష్టం. సో ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని రండి. నేను మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేస్తాను. మీ లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, అండ్ అన్నిటికన్నా పవర్ఫుల్ ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్. ఇది మతంకి ప్రాంతానికి సంబంధం, హిందువా ముస్లిమా క్రిస్టియన్ సంబంధం లేదు. ఈ స్టోన్స్ చేతిలో వేసుకోకూడదు, మెడలో వేసుకోవాలి. సో చేతిలో వేసుకొని బిర్యానీలు, చికెన్లు, మటన్లు తిన్నప్పుడు స్టోన్స్ పవర్ కోల్పోతాయి. మెడలో వేసుకోవడం చాలా ఉత్తమం. అండ్ చాలామంది కంటి చూపుల వల్ల కూడా నజర్ పడడం వల్ల స్టోన్స్ పని తగ్గిపోతుంది. కాబట్టి మెడలో వేసుకుంటే పవర్ ఎక్కువ. అండ్ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయకండి. నేను చెప్పే ఫోన్ నంబర్ అండ్ వెహికల్ నంబర్, హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.